ఉండడమే దేవుణ్ణి ప్రేమించడం అని బైబిల్లో ఉంది. అలా ఆజ్ఞలు గైకొనగలిగితే తప్ప మనము ఆ సువార్తలు మనల్ని ఎక్కడికి నడిపిస్తాయంట? ఎక్కడ ఇచ్చేది సిలువ గుర్తు. కాబట్టి దేవుని దగ్గరికి మనల్ని నడిపిస్తాయి అన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథంలో 4 సువార్తలు మనకు దేవుని దగ్గరికి నడిపిస్తాయి. అదేవిధంగా పౌలుకు అనేక మంది పరిచారకులు ఉన్నారు కదా. పౌలును అతని యొక్క పరిచారకులు చెప్పుకున్నాం. ఎవరో చెప్పారా పరిచారకులు? 5వ అధ్యాయము 1-2 వీళ్ళందరూ కూడా పౌలుకు ఉన్నటువంటి పరిచారకులు. కాబట్టి ఈరోజు మన పాఠ్యాంశంలో అధిపతులు రాజుల ఎదుట పౌలు వెళ్ళడం. కాబట్టి పౌలు ఇంతకుముందు పాఠంలో ఎఫెసులో ఉంటాడు. ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి పౌలు కొన్ని సూచనలు చేసిన తర్వాత తిరిగి ఎక్కడికి వస్తాడంట? ఎఫెసీ నుంచి తిరిగి మాసిదోనియాకి వస్తాడు. మాసిదోనియా నుంచి మాసిదోనియాలో ఉన్నటువంటి విశ్వాసంతో కొద్దిగా మాట్లాడి తిరిగి ఎక్కడికి వస్తాడంట? పౌలు గ్రీస్కి వస్తాడు. కాబట్టి పౌలు యొక్క ప్రయాణంగా మనం చూస్తే పౌలు ఫిలిప్పీకి వెళ్తాడు, తర్వాత మాసిదోనియాకి వెళ్తాడు, తర్వాత ఎఫెసీకి వెళ్తాడు. కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలుకి ఆ విశ్వాసం అంతా కూడా ఒక మాట చెప్పేవారంట. ఏ మాట చెప్పేవారంట? నువ్వు యెరూషలేముకు మాత్రం వెళ్ళవద్దు అని. నువ్వు యెరూషలేముకి వెళ్ళవద్దు. ఎందుకంటే యెరూషలేములో ఉన్నటువంటి యూదులు పౌలుని చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ పౌలు మాత్రం ఏమంటాడంట? నేను దేవుని కోసం నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయట్లేదు. కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు ఇవ్వబడినటువంటి కార్యమును, అంటే పౌలుకి ఇవ్వబడినటువంటి కార్యం ఏంటంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి కార్యము పౌలుకి అప్పగించబడింది. కాబట్టి అలాంటి కార్యము నా ప్రాణం పోయినా నా జీవితం పోయినా కూడా నేను లెక్క చేయనని పౌలు ఏం చేశాడంట? అక్కడ ఎఫెసీ సంఘం వాళ్ళు చెప్పినా కూడా, ఫిలిప్పీ సంఘం వాళ్ళు చెప్పినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా ఏమని చెప్పేవాళ్ళంట? యెరూషలేముకు మాత్రం వెళ్ళవద్దని చెప్పేవాళ్ళు. అయినప్పుడు కూడా పౌలు ప్రభు యొక్క పని విషయమై తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్తాడంట? యెరూషలేము పట్టణానికి వెళ్తాడు. కాబట్టి యెరూషలేము పట్టణానికి వెళ్ళిన తర్వాత పౌలు అక్కడ యెరూషలేము యొక్క పట్టణంలోని దేవాలయంలో ఏం చేస్తాడంట? ఆయన బోధిస్తూ ఉంటాడంట. దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ చూసినప్పుడు ఆయన ఎంత బాగా మాట్లాడుతుందండి, ఆయన ఎంత బాగా ప్రేమిస్తుందండి, ఆమె ఎంత బాగా మర్యాద చేస్తుందండి అనే సాక్ష్యం పొందేటువంటి వారిగా మనం ఉండాలి అని దాని యొక్క అర్థం. యెరూషలేము పట్టణంలోని దేవాలయంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఆల్రెడీ చెప్పారు కదా, అనేక సంఘాల వాళ్ళు, ఎఫెసీ సంఘం వాళ్ళు కానీ, ఫిలిప్పీ సంఘం కానీ, మాసిదోనియా సంఘం కానీ యెరూషలేముకి వెళ్ళొద్దు, యెరూషలేములో యూదులు ఏం చేశారంట? నిన్ను చంపాలని చూస్తున్నారని. కాబట్టి ఎప్పుడైతే పౌలు యెరూషలేము యొక్క పట్టణంలోని దేవాలయంలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ యూదులు ఏం చేశారంట? తొమ్మిదిగా పౌలుని కొట్టడానికి వస్తుంటారు. తప్పకుండా నువ్వు చెప్పాలా సుహాస్, జోయిల్, ఐజాక్, మీరు తప్పకుండా కంటక వాక్యాలు చెప్పాలా. కంటక వాక్యాలు సరే పౌలు దేవాలయంలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ ఉంటే పౌలు శత్రువులైనటువంటి ఆ యొక్క యూదులు ఏం చేస్తున్నారంట? పౌలును కొట్టాలని, పౌలును చంపాలని ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ దేవాలయంలో అంతా కూడా గలిబిలి చేస్తారు. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంట? యూదులందరూ కూడా, ఓ ఇశ్రాయేలు వాళ్ళారా అందరూ కూడా రండి, దేవాలయంలో మన యొక్క మతానికి, యూదులకి వ్యతిరేకంగా బోధించేటువంటి వ్యక్తి దేవాలయంలో బోధిస్తున్నాడు, ఆయన మనం పట్టుకొని ఆయన్ని చంపేద్దాం రాండి అంటే ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేస్తారంట? ఆ యొక్క గలిబిలి మొదలై అందరూ కూడా దేవాలయం దగ్గరికి వచ్చి పౌలుని ఏం చేస్తారంట? ఈ విధంగా దెబ్బలు పౌలు చంపాలని పౌలుని కొడుతూ వస్తారనమాట. ఈ విధంగా ఆ యొక్క దేవాలయంలో గలిబిలి జరుగుతూ ఉంది. ఆ యొక్క పట్టణంలో కూడా ఏం జరుగుతారంట? గలిబిలి జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట? దేవాలయం వైపుకే
వస్తున్నారు. వాళ్ళందరూ కూడా పౌలుని కొడుతున్నారు. పౌలుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు హింసిస్తున్నారు. నాతో పాటు చదువుకునే పిల్లలకి ఈ విషయం ఎవరికి తెలిసిందంట? ఆ యొక్క పటాలపు యొక్క అధిపతి తెలిసిందట. అంటే అక్కడ ఒక పట్టణానికి అధిపతిగా ఉంటాడు. అక్కడ ఏమైనటువంటి ఇట్లాంటి అల్లరులు జరిగినప్పుడు కానీ ఆ అల్లరిని అణచేయడానికి ఒక అధిపతి అనేది ఉంటాడు. ఆ పట్టాలం యొక్క అధిపతికి పౌలుని ఈ విధంగా ఒక వ్యక్తిని దేవాలయంలో కొడుతున్నారు, ఆయన చంపేయాలని చూస్తున్నారు అని చెప్పినప్పుడు అతను ఏం చేశాడంట? ఆ యొక్క శతాధిపతుల్ని తోడుకొని, ఆ యొక్క సైనికులు తోడుకొని ఎక్కడికి వస్తాడు? దేవాలయం దగ్గరికి వస్తాడు. దేవాలయం దగ్గరికి వస్తే సైనికులు వచ్చేటప్పటికి ఈ ప్రజలందరూ కూడా ఏమైతారంట? భయపడతాడు. భయపడి పౌలును కొట్టేది ఆపేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ పటాలం అధిపతి సౌలుని అంటారన్నమాట, ఈ మనిషిని మీరు ఈ విధంగా కొడుతున్నారు, ఈ మనిషిని మీరు చంపాలని చూస్తున్నారు, ఈ మనిషి ఏం చేశాడు అని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ఒకరు రకంగా చెప్తామంట. అలాగని ఒకరు ఇలాగని కొంతమంది చేస్తుంటే అక్కడ ఎక్కువగా అల్లరి జరుగుతూ ఉన్నప్పుడు ఆ పటాలం అధిపతికి ఏది కూడా అర్థం కాదు. అర్థం కాకపోతే అప్పుడు ఏం చేశాడంట? పౌలు ఇక్కడే ఉంటే పౌలుని చంపేశారని పౌలుకి ఏం చేశాడంట? ఆయన వేడిలేసి కోటలోనికి తీసుకోమని చెప్తారు సైనికుడికి. కాబట్టి సైనికులందరూ కూడా ఆ యొక్క పౌలుని దేవాలయం నుంచి బయట తీసుకురావాలనంటే అక్కడంతా ఎవరున్నారంట? ప్రజలంతా గుమిగూడి ఉన్నారు. ఆ మనిషిని వదిలిపెట్టండి, మేము చంపేస్తాము, మా మతానికి వ్యతిరేకంగా ఈయన మాకి బోధిస్తున్నాడు, ఈ పట్టణంలో అల్లరి చేయాలని ఈ వ్యక్తి చూస్తున్నాడని అసలు ఆ మెట్లు దిగకుండా వాళ్ళు అడ్డంగా ఉంటారన్నమాట. అడ్డంగా ఉంటే సైనికులు ఏం చేస్తారంట? పౌలుని ఎత్తుకుంటారంట. పౌలుని ఎత్తుకొని ఏం చేస్తారంట? మెట్లపై నుంచి దిగి వస్తుంటారు. అలా పౌలు మెట్లపై నుంచి దిగి వస్తున్నప్పుడు పౌలు ఒక మాట అడుగుతాడనమాట అధిపతి. ఏమనంటే, నేను నీతో ఒక మాట మాట్లాడాలా, మాట్లాడవచ్చా అంటే, సరే ఏం మాట్లాడాలనుకున్నావు మాట్లాడంటే, పౌలు ఆ మెట్ల మీద నిలబడి ఆ ప్రజలందరికీ ఏం చేశారంటే తన చెయ్యెత్తి ఒక సరిగా చేస్తే వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తి ఏం చెప్తాడో అని చూస్తుంటే తిరిగి అక్కడ ఏం చెప్తాడంట? దేవుని యొక్క సువార్త చెప్తాడు. యేసు ప్రభువు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి నీ నా ప్రాణాలను రక్షించడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడని తిరిగి ఆ పరిస్థితిలో కూడా దేవుని యొక్క సువార్త చెప్తే ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తిని మేము బ్రతకనిచ్చేయలేదు, చంపేయాలని చూస్తుంటే వెంటనే అధిపతి ఏం చేశారంటే సైనికుల్ని ఇక్కడ ఉంటే పౌలు చంపేశారని కోటలోనికి తీసుకుపోమని చెప్తారు. కోటలోనికి తీసుకెళ్ళమని చెప్తే అప్పుడు సైనికులందరూ కూడా పౌలు దగ్గర తీసుకెళ్తారంట, కోటలోనికి తీసుకెళ్తారు. పౌలు కోటలోకి తీసుకెళ్ళినప్పుడు పౌలు ఏం చేశారంట? అక్కడ కోటలో కూడా అధిపతి యొక్క మహాసభ ఎదుట తిరిగి దేవుని యొక్క సువార్తనే చెప్తాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు ఏం చేసి వస్తున్నాడంట? ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా పౌలు దేవుని యొక్క సువార్తనే చెప్తూ వస్తున్నాడు. అలా చెరసాలలో పెట్టినటువంటి పౌలు ఒకరోజు రాత్రి ఏం చేస్తున్నాడంట? అలిసిపోయి చూడండి, పౌలు ఒకరోజు అలిసిపోయి చెరసాలలో ఏం చేస్తున్నాడు చూడండి. ఏం చేస్తున్నాడు పౌలు? చెరసాలలో అలిసిపోయి నిద్రపోతున్నాడు. చెరసాలలో పౌలు అలిసిపోయి రాత్రి వేళ నిద్రపోతూ ఉంటే పౌలుకి ఎవరు కనిపించారంట? ఎవరు ఇక్కడ? కొన్ని పౌలు చెరసాలలో నిద్రపోతుంటే అతనికి ఎవరు కనిపించారంట? యేసు ప్రభువు కనిపించి ఏం చెప్తారంట? చూడండి, చెరసాలలో ఉన్నప్పుడు ఎక్కడ ఈ వ్యక్తి తప్పించుకొని పోవాలని ఆలోచిస్తాడని ఎవరు కాపలాగా ఉన్నారంట? సైనికులు కాపలాగా ఉన్నారు. సైనికుల కాపలా మధ్యలో పౌలు ఏం చేస్తాడంట? నిద్రపోతుంటే పౌలుకి ఎవరు కనిపించారంట? యేసు ప్రభు. యేసు ప్రభు కనిపించి ఏమంటారంట? ధైర్యముగా ఉండుము. ఏం చెప్తాడంట? ధైర్యముగా ఉండుము, నువ్వు యెరూషలేములో నా గురించి చెప్పినటువంటి సాక్ష్యాన్ని నువ్వు రోమాలో కూడా చెప్పాలా. ఏం చెప్తాడంట? నువ్వు యెరూషలేములో నా గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చావు, నువ్వు రోమాలో కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలా అని చెప్తే పౌలుకి ఏమొచ్చిందంటే చాలా ధైర్యం వచ్చిందంట. ప్రభువేనంట మాట్లాడాడు కాబట్టి నాకేమీ కూడా కాదు, కానీ ప్రభువు మనతో ఉన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:6 అంటాడు కదా, ప్రభువు నాకు సహాయకుడు, భయపడకము,
నరమాతుడు నాకేమి చేయగలడు. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా నువ్వు బాధలో ఉన్నా ప్రభు నీతో ఉంటాడు. నువ్వు సంతోషంలో ఉన్నా ప్రభు నీతో ఉంటాడు. నువ్వు వేదనలో ఉన్నా ప్రభు నీతో ఉంటాడు. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఏమంటాడంట, నీతో ఉంటాడు. ఆ ధైర్యం వచ్చింది పౌలుకి. ఇంకా నాకేమి కూడా ఈ నరమాతులు ఏమీ నన్ను చేయలేరు అనేటువంటి ధైర్యం పౌలుకు వచ్చింది. పౌలు సంతోషంగా ఉన్నాడు. ఇలా సంతోషంగా పౌలు జైల్లో పాటలు పాడుకుంటూ ఉంటే అక్కడ బయటటువంటి జనాలు ఏం చేస్తున్నారంట, పౌలుని ఎలాగైనా కానీ చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలుని ఎలాగైనా చంపాలని ఆలోచిస్తున్నారు. ఒక 40 మంది వేరే వాళ్ళ దగ్గర, సేవకుల దగ్గర, దేవుడి దగ్గర అబద్ధాలు మంచిది. ఒక 40 మంది ఏం చేస్తున్నారంటే అక్కడ పౌలుని చంపాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ విషయం ఎవరు విన్నారంట? పౌలుకి ఒక సహోదరి ఉందంట. పౌలుకి ఒక సహోదరి, ఆ సహోదరికి ఒక కొడుకున్నాడు. ఏం కావాలి అతను? పౌలుకి అల్లుడు అవుతాడు. ఏమవుతాడు? మేనల్లుడు అవుతాడు. పౌలు యొక్క మేనల్లుడు చాలా చిన్న పిల్లవాడు. అక్కడ బయట ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా ఏం చేస్తున్నారంటే పౌలు చంపాలని ఆలోచిస్తుంటే ఒక 40 మంది ఏమని ప్రమాణం ఒట్టు పెట్టుకుంటారంట, మేము పౌలుని చంపేంత వరకు అన్నపానం లేవి కూడా పుచ్చుకోమని వాళ్ళు ఏం చేస్తారంట, ఒట్టు పెట్టుకుంటారంట. ఏం చేస్తారంట వాళ్ళు 40 మంది, మేము పౌలుని చంపేంత వరకు మేము ఏం ముట్టుకోము, అన్నము తినము, నీళ్ళు కూడా తాగమని ఏం చేస్తారంట వాళ్ళు ఒట్టు పెట్టుకోవడం. ఎవరు చూశారంట? పౌలు యొక్క మేనల్లుడు వింటాడు. పౌలు యొక్క మేనల్లుడు ఒక చెట్టు తాటు దాక్కొని ఆ విషయాన్ని వింటాడు. విన్నప్పుడు అతనికి పౌలుని చంపేయాలని ఈ విధంగా అనుకుంటున్నారా అనేసి ఆ విషయం ఎవరు చెప్తాడంట, పౌలు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. కాబట్టి పౌలు ఎక్కడున్నాడు? చెరసాల్లో ఉన్నాడు, కోటలో ఉన్నాడు. ఆ కోటలోకి చెరసాల్లోకి ఈ యొక్క పౌలు యొక్క మేనల్లుడు వెళ్ళి ఈ విషయం పౌలుకి చెప్తాడు. ఒక 40 మంది ఈ విధంగా పౌలును చంపేంత వరకు మేము అన్నపానములు పుచ్చుకోవడమని వాళ్ళు ఒట్టేసుకుంటున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారు. ఈ విషయం పౌలు చెప్తే పౌలు ఏమంటాడంట, నువ్వు ఈ విషయం తీసుకెళ్ళి ఎవరు చెప్పమంటాడంట, సహస్రాధిపతికి చెప్పు అంటాడు. ఈ విషయం నాతో చెప్పినావు, నువ్వు అలాగే సహస్రాధిపతికి కూడా నువ్వు వెళ్ళి చెప్పు అంటే అప్పుడు ఆ పిల్లవాడు చూడండి ఎవరి దగ్గరికి వెళ్తాడు, సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి. కాబట్టి సహస్రాధిపతి దగ్గరికి ఎవరు తీసుకెళ్తాడంట పౌలు అంటే, శతాధిపతి తీసుకెళ్తాడు. శతాధిపతి పౌలు యొక్క మేళనాన్ని సహస్రాధిపతి దగ్గరికి వెళ్తే సహస్రాధిపతికి పౌలు యొక్క మేళనాలు ఏం చెప్తాడంట, ఈ విషయం చెప్తాడు. అక్కడ యూదులందరూ కూడా రేపటి రోజు మహాసభకి పౌలు తీసుకురా విచారణ చేయాలని చెప్తారు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత 40 మంది దొమ్మిగా పౌలు మీద పడి పౌలుని చంపేస్తారనే విషయం సహస్రాధిపతికి చెప్తే సహస్రాధిపతి ఏం చెప్పారంట, నువ్వు ఈ విషయం నాతో చెప్పినావని ఎవరితో కూడా అనవద్దు, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానని చెప్పి ఆ సహస్రాధిపతి ఏం చేశారంట, పౌలుని ఎక్కడెక్కడ ఉంటే చంపేస్తారా అని పౌలుని ఎక్కడ పంపించాలనుకుంటారంట, కైసరుకు పంపించాలని అనుకుంటారు. కాబట్టి పౌలుని ఎక్కడ పట్టుకున్నారు చెప్పండి? ఎక్కడ పట్టుకునే స్థలం ఎక్కడ? దేవాలయం. కాబట్టి యెరూషలేములోని దేవాలయంలో పౌలుని పట్టుకుంటారు. కాబట్టి పౌలుని చంపాలని ఎంతమంది అనుకుంటారు? 40 మంది పౌలుని చంపాలని అనుకుంటారు. ఆ విషయం ఎవరికి తెలుస్తుంది? పౌలు యొక్క మేనల్లుడికి తెలుస్తుంది. మేనల్లుడు ఎవరు చెప్తారంట, అది సహస్రాధిపతికి చెప్తే సహస్రాధిపతి ఏమంటారంట, ఈ వ్యక్తిని నేను ఇక్కడ పెట్టుకోవడం, యెరూషలేములో పెట్టుకోవడం క్షేమం కాదు, ఈ వ్యక్తిని నేను ఎక్కడ పంపించాలనుకుంటాడు, కైసరుకు పంపించేయాలి. కైసరులో ఒక అధిపతి ఉన్నాడు, ఫేలిక్స్ అనేటువంటి అధిపతిని పంపించాలని ఏం చేశాడంట, అతను అనేక మందిని సైనికుల్ని పౌలుతో పాటు ఉంచి ఎక్కడ పంపించాడంట, కైసరుకు పంపించాడంట. చూడండి, విజయవాడలోనూ నువ్వు నాకు సాక్షిగా ఉంటావు అని అర్థం. 70 మంది గుర్రపు రౌతులంట. ఎంతమందిని పౌలుని ఎంతమంది తీసుకెళ్తారంట కైసరుకి? గుర్రపు రౌతులు ఎంతమంది అంట? 70 మంది గుర్రపు రౌతులు. తర్వాత 200 మంది సైనికులు. ఎంతమంది సైనికులు అంట? 200 మంది సైనికులు, 70 మంది గుర్రపు రౌతులు, తర్వాత
200 మంది ఇక ఈటెను మోసేటువంటి వారు. కాబట్టి ఈటెను మోసేటువంటి వారు ఎంతమంది ఉన్నారంట? 200 మంది. వీళ్ళు 200 మంది. గుర్రపు రౌతులు ఎంతమంది ఉన్నారు? 70 మంది. వీళ్ళందరూ కూడా ఎవరిని తీసుకెళ్తున్నారంట? సౌలుని, పౌలుని తీసుకెళ్తున్నారు. ఎక్కడ తీసుకెళ్తున్నారంట? కైసరులోకి. ఎందుకు ఆ విధంగా తీసుకెళ్తున్నారంటే యెరూషలేములో ఉంటే ఎప్పుడైనా పౌలు యొక్క ప్రాణానికి హాని అని చెప్పేసి ఆ యొక్క అధిపతి, శాస్త్రాధిపతి ఏం చేశారంట? 70 మంది గుర్రపు రౌతుల్ని, 200 మంది సైనికుల్ని, 200 మంది ఈటలు మోసే వాళ్ళని, దాదాపుగా ఎంతమంది సైనికులు ఇస్తారంట? 500 మంది సైనికులు పౌలుని తీసుకెళ్లి ఎక్కడికి తీసుకెళ్తారు? కైసరు తీసుకెళ్తారు. కాబట్టి కైసర్లు ఎవరున్నారంట? ఫేలిక్స్ అనేటువంటి అధిపతి దగ్గర తీసుకెళ్తారు. కాబట్టి యెరూషలేములో పౌలు ఉంటే చనిపోతారనే ఉద్దేశంతో ఆ యొక్క సహస్రాధిపతి ఏం చేశారంట? 500 మంది సైనికులు, సుమారు ఎంతమంది సైనికులు అంట? 500 మంది సైనికుల్ని తీసుకొని పౌలు దగ్గర పంపించారంట. రాత్రి అంటే రాత్రి 9 గంటలప్పుడు అందరూ కూడా నిద్రపోయినప్పుడు పౌలుని ఎక్కడ తీసుకెళ్తారంట? కైసర్ అనే పట్టణానికి తీసుకెళ్తారు. అక్కడ ఫేలిక్స్ అనేటువంటి అధిపతి ఉంటాడు. ఆ ఫేలిక్స్ అనేటువంటి అధిపతి దగ్గరికి పౌలు వచ్చినప్పుడు పౌలుని ఏం చెప్పారంట? ఫేలిక్స్ అధిపతి, నువ్వేమైనా చెప్పేది ఏమైనా ఉన్నదా అన్నప్పుడు ఈ అధిపతి దగ్గరికి వచ్చి పౌలు ఏం చెప్పారంట? దేవుని యొక్క సువార్త అని చెప్పారంట. ఫేలిక్స్ అధిపతి దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వేదైనా చెప్పుకోవాలన్నప్పుడు మహాసభకు పౌలు తీసుకెళ్ళినప్పుడు నేను ఏమీ కూడా తప్పు చేయలేదు, మరణానికి నేను ఎక్కడ కూడా పాత్రుడను కాను అని చెప్పి ఫేలిక్స్ అధిపతికి కూడా ఏం చెప్పారంట? దేవుని యొక్క పునరుత్థానమును గూర్చి చెప్తాడు. కాబట్టి ఫేలిక్స్ అధిపతికి కూడా ఎవరు చెప్తారంటే పౌలు సువార్త చెప్తాడు. సువార్త చెప్పినప్పుడు ఫేలిక్స్ అధిపతి యొక్క భార్య దుసిల్లా కూడా, వీళ్ళిద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా పౌలు మళ్ళీ పిలిపించుకొని దేవుని యొక్క నీతిని గూర్చి, దేవుని యొక్క న్యాయంను గూర్చి వాళ్ళు చెప్పించుకుంటారు, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పించుకుంటారు. కానీ ఫేలిక్స్ ఏం చేశాడంట? ఈ యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఏమవుతాడు? భయపడతాడు కానీ దేవుని నమ్ముకోడు. పౌలుకి ఏం చెప్పాడంట? ఫేలిక్స్ అధిపతి భయపడి ఇప్పుడు చాలు, మళ్ళీ సమయం వచ్చిన నేను పిలిపించుకొని ఇంకా ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని వింటానని చెప్పి పౌలుని పంపించేస్తాడు. కాబట్టి ఈ యొక్క ఫేలిక్స్ యొక్క భార్య కూడా ఎక్కడికి వచ్చారంట? మాటలు కలిసేటువంటి మార్గాన్ని దగ్గరకు వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? మాటలు కలిసేటువంటి మార్గము. ఇది వేరే స్థలము, ఇది కలిసేటువంటి మార్గం. దీన్ని ఏమంటారంటే అడ్రోడ్ అంటారు. ఏమంటారు? అడ్రోడ్. మరి అడ్రోడ్ దగ్గరికి అడ్రోడ్ దగ్గరికి తీసుకొని వస్తారు. జరిగిన దానికంటే కూడా ఎక్కువగా బైబిల్ చదవండి. ఎంత ఎక్కువ బైబిల్ చదివితే కాబట్టి అడ్రోడ్ దగ్గరికి ఎవరు తీసుకొస్తారంట? ఫేలిక్స్ భార్య దుసిల్లా దగ్గరికి వస్తారు. కానీ వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. కానీ వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకున్నారంట? దయ్యపు మార్గాన్ని ఎంచుకుంటారు. దేవుని యొక్క మార్గాన్ని ఎంచుకోకుండా వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారంట? సాతాను యొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, దేవుని గురించి తెలుసుకుంటారు. కానీ వారు ఈ మార్గాన్ని అనుసరించుకోకుండా సాతాను యొక్క మార్గం, దయ్యపు యొక్క మార్గాన్ని ఎంచుకుంటారు. రెండవదిగా ఈ ఫేలిక్స్ అధిపతి పౌలుని ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారంట? 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. ఫేలిక్స్ అధిపతి పౌలుని ఏం చేశారంట? 2 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. 2 సంవత్సరాలు జైల్లో పెట్టిన తర్వాత ఫేలిక్స్ అధిపతి ఏమవుతాడంట? మారిపోయి ఫేస్ట్ అనేటువంటి అధిపతి మారుతాడు. కాబట్టి ఫేలిక్స్ స్థానంలో ఫేస్ట్ అనేటువంటి అధిపతి అక్కడ అవుతాడు. దీని గురించి యెషయా భక్తుడు చెప్పాడు. 52వ అధ్యాయం చేయండి. యెషయా భక్తుడు, యెషయా గ్రంథము 52వ అధ్యాయం. కాబట్టి ఫేలిక్స్ అధిపతి స్థానంలో తర్వాత అధిపతి ఎవరైతారో మారుతారు. ఫేస్తు అనేటువంటి అధిపతి దగ్గరికి పౌల్ని తీసుకొని వస్తారు.
ఈ యొక్క పౌలుని ఫేస్తు అధిపతి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క పౌలు యొక్క శత్రువులు ఎవరు చెప్పండి? పౌలు యొక్క శత్రువులు ఎవరు? యూదులు. యూదులు ఏం చేస్తారు? తిరిగి ఫేస్తు అధిపతి దగ్గరికి వచ్చి పౌలు మీద లేనిపోని చాడీలన్నీ చెప్పేసి తిరిగి పౌలుని ఏం చేస్తారంట? మహాసభకు తీసుకొని వస్తారు. ఎప్పుడైతే పౌలుని మహాసభకు తీసుకొస్తాడో తిరిగి పౌలు ఏం చేస్తాడంట? తిరిగి అక్కడ కూడా సువార్త చెప్తాడనమాట. దేవుని యొక్క సువార్తను చెప్తాడు. దేవుని యొక్క సువార్త చెప్పడమే కాకుండా నేను యూదుల పక్షాన ఎలాంటి తప్పు కూడా నేను చేయలేదు, నేను ఏమైనా కానీ తప్పు చేసితే నేను మరణానికి కూడా పాత్రుడైతానని ఆ యొక్క ఫేస్తు అధిపతి దగ్గర కూడా చెప్తాడు. నేను కావాలనుకుంటే కైసరు దగ్గరికైనా నేను వెళ్తా, కైసరు చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నా యొక్క పరిస్థితి నేను చెప్పుకుంటానంటాడు. కాబట్టి పౌలు ఎవరి దగ్గరికి వెళ్తాడంట? న్యాయం కోసం కైసరు చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. దేవుడు మూసిన ద్వారములో ప్రవేశించవు. ఇది రోమన్. ఒక్కొక్కసారి మనం ఏదైనా చేయాలంటే కాబట్టి కైసరు చక్రవర్తి దగ్గరికి నేను న్యాయానికి వెళ్తానని చెప్తాడు. కాబట్టి అప్పుడు ఫేస్తు ఏమంటాడంట? సరేలే, నువ్వు కైసరు దగ్గరికే వెళ్ళదు, కైసరు ఎక్కడున్నాడు? రోమాలో ఉన్నాడు, కాబట్టి నువ్వు కైసరు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. ఇప్పుడు కూడా అంతే. ఫేస్తు కూడా ఎక్కడికి వచ్చాడు? ఈ యొక్క మాటలు కలిసేటువంటి మార్గం దగ్గరికి రెండవ అధిపతి ఫేస్తు కూడా వస్తాడు. దేవుని గురించి వింటాడు, కానీ అతను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచక, ప్రభుని నమ్ముకోక అతను ఏ మార్గాన్ని ఎంచుకుంటాడంట? దయ్యపు మార్గాన్ని ఎంచుకుంటాడు, నరకాన్ని ఎంచుకుంటాడు. ఇప్పుడు మనం ఇద్దరు అధిపతులు చూసి వచ్చాం. ఒకటి వచ్చి ఫేలిక్స్ అధిపతి. కానీ ఫేలిక్స్ అధిపతి వారి యొక్క భార్య దృష్టిలో ఇద్దరు కూడా దేవుని గురించి వింటారు, దేవుని యొక్క మాటలకు వాళ్ళు భయపడతారు, కానీ దేవుని యొక్క మార్గాన్ని వాళ్ళు అనుసరించరు. తర్వాత ఫేలిక్స్ యొక్క అధిపతి ఎన్ని సంవత్సరాలు పౌలును జైల్లో ఉంచుతాడంట? 2 సంవత్సరాలు జైల్లో ఉంచుతాడు. ఆ తర్వాత ఆయన స్థానంలో వేరే అధిపతి మారుతాడు. ఆయన పేరు వచ్చి పోర్కియో ఫేస్తు. కాబట్టి పోర్కియో ఫేస్తు అధిపతిగా అయినప్పుడు ఆ అధిపతి దగ్గరికి ఎవరు తీసుకొస్తారంట? పౌలును కూడా. కాబట్టి ఫేస్తు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఫేస్తు కూడా ఏం చెప్తాడంట? ఈ మనిషిలో ఎలాంటి తప్పు కూడా నాకు కనపడడం లేదు అని చెప్తాడు. ఇలాంటి మనిషిలో కూడా నాకు ఎలాంటి తప్పు కనపడడం లేదు. ఈయన న్యాయం ఎవరి దగ్గర కావాలని కోరుకుంటాడంట? కైసర్ చక్రవర్తి దగ్గర నేను న్యాయం తీర్చుకుంటానంటాడు. కాబట్టి సరే, నువ్వు కైసర్ దగ్గరికి వెళ్ళి, కైసర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి నువ్వు న్యాయము అక్కడే తీసుకుందాం అని చెప్తాడు. కాబట్టి ఈ విధంగా పౌలు ఏం చేశాడంట? ఫేస్తు దగ్గర నుంచి ఎవరి దగ్గరికి వెళ్తాడంట? కైసర్ చక్రవర్తి దగ్గరికి నేను వెళ్తానని చెప్తాడు. ఎప్పుడైతే ఈ విధంగా ఫేస్తు అధిపతి కింద పౌలు ఉంటున్నప్పుడు ఆ యొక్క ఫేస్తుని దర్శనం చేసుకోవడానికి అక్కడ ఎవరు వస్తారంట? అగ్రిప్పరాజు అనే వ్యక్తి వస్తాడు. ఎవరు వస్తారు? అగ్రిప్పరాజు. కాబట్టి అగ్రిప్పరాజు వచ్చినప్పుడు అక్కడ అగ్రిప్పరాజు ఏం చేశాడంట? ఆ యొక్క ఫేస్తుని దర్శనం చేసుకున్నప్పుడు చూడండి, ఫేస్తు అధిపతి దగ్గరికి పౌలు వచ్చి తన యొక్క విషయం అంతా కూడా చెప్పుకుంటాడు. నేను ఎవరు కూడా యూదుల పక్షాన నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు, నేను మరణానికి ఎక్కడ కూడా నేను పాత్రుడను కాదు, కావాలంటే నేను తప్పు చేసితే నేను మరణానికి కూడా సరే, నేను మరణం అయ్యడానికి కూడా నేను సిద్ధపడుతున్నానని చెప్తాడు పౌలు. ఎవరి దగ్గర చెప్తాడు? ఫేస్తు అధిపతి దగ్గరికి చెప్తాడు. అధిపతి దగ్గర చెప్పడమే కాకుండా ఇంకా న్యాయం కావడానికి కోసం నేను ఎవరి దగ్గరికి వెళ్తా అంటాడంట? కైసరు చక్రవర్తి దగ్గరికి వెళ్తాను అని చెప్తే
అప్పుడు ఫేస్ట్ ఏం చెప్తాడంట, సరేలే నువ్వు కైసర్ దగ్గరికి వెళ్దువు. కైసర్ ఎక్కడున్నాడంట, రోమాలో ఉంటాడు. రోమాలోకి వెళ్ళి కైసర్ దగ్గర నీ విషయాన్ని నీ న్యాయము తీర్చుకుందాం అని చెప్తాడు. చెప్తున్నప్పుడు అక్కడ ఆ యొక్క ఫేస్ని దర్శనం చేసుకోవడానికి ఎవరు వస్తారంటే అక్కడ అగ్రిప్పరాజు అనే వ్యక్తి వస్తాడు. తన యొక్క భార్య బెర్నికియోతో కలిసి ఆ యొక్క పట్టణానికి, ఆ యొక్క కైసరు పట్టణంలో ఉన్నటువంటి ఫేస్తుని దర్శనం చేసుకోవడానికి అగ్రిప్పరాజు తన యొక్క భార్య సమేతంగా వస్తాడు. వచ్చినప్పుడు ఆ యొక్క ఫేస్తు ఏం చెప్తాడంట, ఆ యొక్క అగ్రిప్పరాజుతో ఏం చెప్తాడంట, ఈ యొక్క పట్టణంలో ఒక పౌలు అనేటువంటి అమ్మాయి, కాబట్టి ఈ యొక్క కైసరు పట్టణంలో ఒక పౌలు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి యూదులకు మధ్య వారి యొక్క మతమును గూర్చి, చనిపోయినటువంటి క్రీస్తును గూర్చి వివాదము జరుగుతూ ఉంది. వాళ్ళేమో పౌలను చంపాలని అంటున్నారు. పౌల్లో మాత్రం ఎలాంటి తప్పు కూడా కనబడట్లేదని ఫేస్తు అధిపతి యువతని పేరట అగ్రిప్పతో చెప్తారు. అగ్రిప్పరాజుతో చెప్పినప్పుడు అగ్రిప్పరాజు ఏమంట, నేను పౌలుని చూడాలా, ఆయన యొక్క సమస్య నేను కూడా వినాలన్నప్పుడు ఫేస్తు ఏం చెప్పారంట, రేపటి రోజు పౌలుని మహాసభకు పిలిపిస్తానని చెప్తాడు. పౌలుని మహాసభకి పిలిపిస్తానన్నప్పుడు ఆ యొక్క ఉదయకాలంలోనే అక్కడ మహాసభకు ఎవరు పిలిపిస్తారంట, పౌలుని పిలిపిస్తారు. అక్కడ ఎవరు ఉన్నారంట, అగ్రిప్పరాజు, ఆయన యొక్క భార్య, తర్వాత ఫేస్తు, తర్వాత సహస్రాధిపతులు, వీరందరూ కూడా ఆ యొక్క మహాసభలో ఉన్నప్పుడు పౌలు అగ్రిప్పరాజుతో అంటాడనమాట. అగ్రిప్పరాజు పౌలుతో అంటాడు, నువ్వేమన్నా చెప్పుకునేది ఏమన్నా ఉంటే చెప్పు అంటే, అప్పుడు పౌలు ఏం చెప్తాడంట, నేను ఎక్కడ కూడా తప్పించుకొని పోవాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి నా అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్పి అక్కడ కూడా అగ్రిప్పరాజుతో కూడా ఏం చెప్తాడంట, తను దేవుని యొక్క సువార్తను చెప్తాడు. నేను ఏ విధంగా అయితే విశ్వాసులందరినీ హింసిస్తూ దమస్కు యొక్క మార్గం గుండా పోతున్నప్పుడు, తెలుసు కదా మనకు అది, దమస్కు మార్గం గుండా ఆ యొక్క దమస్కులో ఉన్న పట్టణంలో ఉన్న విశ్వాసుల్ని హింసించాలని పౌలు వెళ్తున్నప్పుడు అక్కడ ఏం కలుగుతుందంట, యేసుప్రభు యొక్క దర్శనం కలుగుతుంది. యేసుప్రభు యొక్క దర్శనం కలుగుతుంది. కాబట్టి అలాంటి అప్పుడు నేను మారిపోయినాను. ఒకప్పుడు నేను ఈ విధంగా క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని హింసించేటువంటి వ్యక్తిని, ఇప్పుడు ఏమైపోయినా నేను మారిపోయినానని తన యొక్క సాక్ష్యాన్ని కూడా ఎక్కడ చెప్తాడంట, అగ్రిప్పరాజుతో తన యొక్క సాక్ష్యాన్ని చెప్తాడు. అదేవిధంగా సువార్త కూడా చెప్తాడు. యేసుక్రీస్తు వారు మన పాపుల కొరకు ఆయన మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి మన యొక్క ప్రాణాలను కానీ మన యొక్క పాపములు కానీ క్షమించి ఆయనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అని అగ్రిప్పరాజుతో కూడా తన యొక్క సాక్ష్యంతో పాటు దేవుని యొక్క సువార్తను చెప్తాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తను చెప్తాడో అప్పుడు అగ్రిప్పరాజు ఏమంటాడంట, పౌలు ఏమంటాడు అగ్రిప్పరాజుతో, నీవు ప్రవక్తలని నమ్ముతున్నావా అని పౌలు అగ్రిప్పరాజుతో అడిగినప్పుడు పౌలు ఏమంటాడంట, నువ్వు నమ్ముతున్నావని నేను అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు అగ్రిప్పరాజు ఏమంటాడు, నువ్వేం ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా మార్చేయాలనుకుంటున్నావని అగ్రిప్పరాజు అంటాడు అన్నమాట. అన్నప్పుడు పౌలు ఏమంటాడంట, నేను ఎక్కడ కూడా క్రైస్తవునిగా మార్చట్లేదు, నా యొక్క సాక్ష్యాన్ని దేవుని కూర్చున్న సువార్తను మాత్రమే నేను నీకు చెప్తున్నాను అంటాడు. అప్పుడు ఫేస్ ఏమంటాడంటే, ఈ యొక్క పౌలు వెర్రివాడిలాగా ఉన్నాడు అని అంటాడు. వెర్రివాడిలాగా ఉన్నానంటే అప్పుడు పౌలు ఏమంటాడు, నేను ఎక్కడ కూడా వెర్రివాడిని కాదు, స్వస్థ బుద్ధి కలిగినటువంటి వ్యక్తిగానే నేను వస్తున్నానని చెప్పి అప్పుడు పౌలు మాట్లాడతాడు. ఏమంటాడంటే, అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనములకు నేను అవిధేయుడను కాదు. కాబట్టి దమస్కు మార్గం గుండా పోతున్నప్పుడు నాకు కలిగినటువంటి దర్శనానికి నేను అవిధేయుడను కాను అని చెప్పి అప్పుడు అగ్రిప్పరాజుతో ఆ మాటని, నేను యేసు యొక్క
పునరుత్థానమును గూర్చి నేను సువార్తను అనేకులకు నేను ప్రకటిస్తున్నాను అని అంటాడు. అప్పుడు అగ్రిప్పరాజుకు కూడా ఏం అవకాశం వచ్చిందంట? ఏ మార్గాన్ని వెళ్ళడానికి అవకాశం వచ్చింది? దేవుని యొక్క మార్గానికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. కానీ అగ్రిప్పరాజు భార్య కూడా ఈ యొక్క అడ్డరోడ్డు దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారంట? తిరిగి దయ్యపు మార్గాన్ని, నరకపు మార్గాన్ని ఎన్నుకుంటారు. కాబట్టి ఇక్కడ మనం ముగ్గురు అధిపతుల గురించి చూసుకొని వచ్చాం. ఎవరెవరు? ఫేలిక్స్, రెండవది వచ్చి ఫేస్తు, మూడవది వచ్చి అగ్రిప్పరాజు. ముగ్గురు కూడా అవకాశం వచ్చింది కదా. ముగ్గురికి పౌలు ఏం చెప్పాడు? సువార్త చెప్పాడు, దేవుని యొక్క మార్గముల గురించి చెప్పాడు. కానీ ఫేలిక్స్ కూడా దేవుని యొక్క వాక్యానికి భయపడతాడు, కానీ దేవుని యొక్క మార్గాన్ని అనుసరించడు. కానీ తిరిగి ఆయన ఏ మార్గాన్ని అనుసరిస్తాడు? దయ్యపు మార్గాన్ని, ఇలాంటి సాతాను యొక్క మార్గాన్ని అనుసరిస్తాడు. రెండవ అధిపతి ఎవరు? ఫేస్తు కూడా దేవుని యొక్క సువార్తను వింటాడు. ఫేస్తు కూడా ఈ యొక్క బాటలోనే వస్తాడు. ఎప్పుడైతే ఈ బాటలు కలిసే మార్గంలో వచ్చినప్పుడు ఈ మార్గాన్ని ఎంచుకోకుండా ఏ మార్గాన్ని ఎంచుకుంటాడు? సాతాను యొక్క మార్గాన్ని, దయ్యపు మార్గాన్ని ఎంచుకుంటాడు. మూడవది అధిపతి ఎవరు? అగ్రిప్పరాజు కూడా ఈ యొక్క బాటలోనే వస్తాడు. ఎప్పుడైతే అగ్రోడ్ దగ్గరికి వచ్చినప్పుడు అతను కూడా దేవుని యొక్క సువార్తను వినేప్పటికి కూడా దేవుని యొక్క మార్గాన్ని అనుసరించకుండా ఎక్కడికి వస్తాడంట? సాతాను యొక్క మార్గానికి వస్తాడు. మరి ముగ్గురు యొక్క అధిపతులు కూడా అవకాశం వచ్చినా కూడా వారు దేవుని నమ్ముకోకుండా దేవుని యొక్క మార్గానికి వారు వెళ్ళకుండా సాతాను యొక్క మార్గానికి, నరకానికి వాళ్ళు ఆ మార్గానికి వెళ్తారు. కాబట్టి ఈ యొక్క ఉదయకాలంలో నువ్వు నేను కూడా ఇన్ని రోజులుగా దేవుని యొక్క సువార్తను వింటూ వస్తున్నాం. మనం ఈ మార్గం గుండా వెళ్తున్నాం. మనం ఎట్లా వెళ్తున్నాం? ఈ మార్గం గుండా వెళ్తున్నాం. ఇక్కడికి వచ్చినాము. ఇప్పుడు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు? మీరు దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకుంటారా? లేదంటే అధిపతుల్లాగా మీరు కూడా ఈ యొక్క సాతాను యొక్క మార్గాన్ని ఎన్నుకుంటారా? దేవుని యొక్క మార్గాన్ని ఎన్నుకుంటారా? మరి మనకు అవకాశం ఉంది. ఈ వీబీఎస్ అన్ని రోజులు కూడా మనం పౌలు యొక్క జీవిత చరిత్ర వింటూ వచ్చాం, దేవుని యొక్క సువార్తను వింటూ వచ్చాం. మనకు అవకాశం ఉంది. మనం ఈ మార్గంలో వస్తున్నప్పుడు మనం ఏ మార్గానికి వెళ్తాం అది నీకే చాయిస్, అంతే కదా. ఇప్పుడు ఫేలిక్స్ కి పౌలు సువార్త చెప్పాడు, ఫేస్తుకి సువార్త చెప్పాడు, అగ్రిప్పరాజుకు కూడా పౌలు సువార్త చెప్పాడు. వాళ్ళు ఈ మార్గం కూడా వచ్చినప్పుడు వారు ఏ మార్గాన్ని ఎన్నుకున్నారంట? దయ్యపు మార్గాన్ని, నరకపు మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఈ 5వ రోజు కూడా దేవుని యొక్క సువార్తను వింటున్నాం. ఈ మార్గం కూడా మనల్ని ఏం చేస్తున్నారంట? మన టీచర్లు కానీ మన సేవలు కానీ ఏం చేస్తున్నారంటే మనల్ని నడిపిస్తున్నారు. మనం ఈ అడ్రోడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు అనేది మనకు వదిలేస్తారు. చెప్పండి, మీరైతే ఏ మార్గాన్ని ఎన్నుకుంటారు? నిజంగానా? ఏదో గట్టిగా ఎవరు చెప్పడం లేదు. కాబట్టి దేవుని మార్గాన్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క సువార్తను ఉన్నప్పుడు సువార్తను నమ్మి మనం ఏం చేయాలి? దేవుని మార్గంలో నడవాలా? దేవుని యొక్క మార్గంలో మనం నడవాలి. ఏ విధంగా అయితే అధిపతులు అవకాశం వచ్చిన వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా వాళ్ళు నరకానికి వెళ్తారు. కానీ అదే అవకాశాన్ని దేవుడు మనకు కూడా అనుగ్రహించినాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఈ యొక్క మార్గాన్ని ఎన్నుకోవాలి. కాబట్టి ఈ విధంగా మనం దేవుడు మనకి ఈ మార్గాన్ని ఎన్నుకోవడానికి, ఈ మార్గంలో నడవడానికి, ఈ మార్గంలో ప్రయాణించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక. అంటే మనం ప్రార్థన చేసుకుందాం. అంటే మనం ప్రార్థన చేసుకుందాం. వేసుకొస్తున్నాం. కాబట్టి మోకరించండి, అందరూ కూడా మోకరించండి, చేతులు కట్టండి. మోకరించండి, అందరూ కూడా చేతులు కట్టండి. మనం దేవుని యొక్క మార్గంలో వెళ్ళాలనుకుంటున్నామా? ఆ విధంగా ఉన్నట్టయితే ఈ యొక్క ఉదయకాలంలో దేవుని ప్రార్థన చేసుకోవాలంట. ప్రభువా, నేను దేవుని యొక్క మార్గంలో నడచడానికి నువ్వు నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకున్నారు. రండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా దేవ యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమును బట్టి యొక్క ఉదయకాలంలో నీ బిడ్డల పక్షాన్ని పాదాలు
చిన్నపిల్లలు నా యొద్దకు రానివి వాటిని ఆటంకపరచవద్దు అని మీరు చెప్తూ వచ్చారు ప్రభు. ఆ విధంగానే మరి ఇంతకాలం ప్రార్థన చేశాము. మరి ఇందులో మన ప్రభు 5 రోజులుగా నీ బిడ్డలకి జరిగిస్తున్నటువంటి ఈ గొప్ప కార్యాలను బట్టి కూడా నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ 5 రోజులు ఈ బిడ్డలు విన్నటువంటి ఈ వాక్యాలు శత్రువు ఎంత మాత్రం ఎత్తుకొని పోకుండా వారి హృదయాల్లో తలంపులలో ఉంటున్నట్టుగా నీవే సహాయపడవలసిందిగా కూడా నీ పాదాల దగ్గరికి నమ్మదగిన దేవుడు తల్లి, నమ్మకమైన సహాయకుడు అయినందుకే నీకే వందనములు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇప్పుడు దేవుని మార్గం మరి సైతాను మార్గం మరి ప్రభువా నీ బిడ్డలు దేవుని మార్గాన్ని ఎంచుకున్నట్టుగా నీ కృపను జ్ఞాపకం చేస్తాను. గొప్ప దేవుడుగా ఈ బిడ్డలు ఈ స్వరూపంలో ఉంటున్నారు తండ్రి. వీరందరి కొరకు కూడా కరువర్షంలో రక్తంగా ప్రాణం పెట్టి దేవా ఈ బిడ్డలందరూ కూడా ఎక్కడ తప్పిపోకోకుండా చేసిన పరిచర్లకు మీరే నీరు కట్టుకుని కనిపించండి. మానవ సరిహద్దులలో మానవ జ్ఞానముతో చేసినటువంటి పరిచర్యకు మీరే దేవుడిగా నీరు కట్టండి, కలింప చేస్తున్నారు. ఈ బిడ్డల్లో నీ కార్యాలను నూతనపరచవలసిందిగా ఈ పాదములు పట్టుకుంటూ మరి ఇంకా ఈ దినము జరిగేటువంటి మరి కార్యక్రమం రేపటి విషయంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు రక్షకుని నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.